మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కొణిదెల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా, ఫిలాంథ్రపిస్ట్ గా, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కోడలిగా, అంతేకాదు అపోలో హాస్పిటల్స్ లో ఒక వింగ్ కి డైరెక్టర్ గా ఎంతో సక్సెస్ఫుల్ గా ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాంటి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ దానికి సంబంధించిన అన్ని రకాల విషయాన్ని సందర్భోచితంగా అందరితో పంచుకుంటూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఉపాసన రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం, ముఖ్యంగా తన భర్త గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తో పెళ్లైన తర్వాత కుటుంబం గురించి మాట్లాడుతూ ఆమె తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసిందట. మరి ఇంతకీ ఉపాసన పెళ్లైన వెంటనే కుటుంబం గురించి ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఉపాసన రామ్ చరణ్లు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలుసు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెద్దల వరకు వీళ్ళ ప్రేమ వ్యవహారాన్ని తీసుకువెళ్లి పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లవ్వడం. ఇక పెళ్లైన 10 ఏళ్ల పాటు ఎవరికి వారు వాళ్ళ కెరియర్ మీదే దృష్టి పెట్టడం, అంతేకాకుండా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలని, ఆ తర్వాతనే పిల్లల్ని కనాల్సి ఉంటుందని నిర్ణయించుకొని 10 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. పైగా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ముందే ఎంతో ప్లాన్ చేసుకుంది ఉపాసన. ఎప్పుడైతే తాను మొదటిసారిగా తల్లయిందో ఆ సమయంలోనే తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ ఇన్నేళ్ల పాటు పిల్లల్ని కనకపోవడం వెనక అసలు కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తే చాలా మందికి ఇన్స్పైర్డ్ గా కూడా అనిపించింది. కొన్ని వందల కోట్ల ఆస్తులున్న వీళ్ళు కూడా పిల్లల కోసం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలనే ఇన్నేళ్ల పాటు ఆగడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన అప్పట్లో. మరి అలాంటి ఉపాసనకి మొదటి కూతురు క్లింకార, ఇక ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక కొడుకు కూతురు కవల పిల్లలకి తల్లైంది. తన 3 పిల్లలతో తన పర్సనల్ లైఫ్ ని, అంతేకాకుండా ప్రొఫెషనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ మరోపక్క ఫిలాంథ్రపిస్ట్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గ్లోబల్ లెవెల్లో ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి ఉపాసన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లైన వెంటనే ఉపాసన రామ్ చరణ్ కి ఒక కండిషన్ పెట్టిందట. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లికి ముందే రామ్ చరణ్ ని అడగడం జరిగిందట, పెళ్లైన తర్వాత మనం ఎక్కడ ఉండబోతున్నాము అని. దానికి స్టార్ హీరో రామ్ చరణ్ తాను ఒక స్థలం కొన్నానని, అక్కడ ఇల్లు కట్టుకుంటామని, ఆ ఇంట్లోనే ఉంటామని, పేరెంట్స్ తో ఉండాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పాడట. దానికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆశ్చర్యపోయిన ఉపాసన మొత్తానికి తన నిర్ణయాన్ని బయట పెట్టేసింది. తను ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చానని, తనకి ఉమ్మడి కుటుంబంలో ఉండడమే ఇష్టమని, పెళ్ళైన వెంటనే మనం ఇద్దరం ఫ్యామిలీకి దూరంగా ఉండడం కరెక్ట్ కాదని, వీకెండ్స్లో మాత్రమే మనం కట్టుకున్న ఇంట్లో ఉంటాము, వీక్ డేస్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అందరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటాము, పెళ్ళైంది కదా అని పెళ్లి తర్వాత ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం నాకు నచ్చదు అని చెప్పడంతో రామ్ చరణ్ కూడా ఆశ్చర్యపోయాడు. సాధారణంగా పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైన జంట భార్యాభర్తలు కుటుంబానికి దూరంగా పర్సనల్ లైఫ్ ఉండాలి అంటూ న్యూక్లియర్ ఫ్యామిలీలు గడుపుతున్న ఈ సమయంలో ఉపాసన మాత్రం అలా అందరితో కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయం తనని ఆశ్చర్యానికి గురి చేసిందట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీక్ డేస్ మొత్తం ఫ్యామిలీతో ఉంటూ వీకెండ్స్లో మాత్రమే వాళ్ళు కట్టుకున్న ఇంట్లో ఉంటూ ఉంటామని, అలా ఇటు ఫ్యామిలీని మిస్ అవ్వకుండా పర్సనల్ లైఫ్ని మిస్ అవ్వకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అంటూ ఇంకొకసారి ఉపాసన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిర్ణయం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అదండి, మరి సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఉపాసన కొణిదెల ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ లేటెస్ట్ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.